3 హలో హలో మేడం నమస్తే అండి. మరి ఈరోజు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒకటి ఆసక్తికరమైన ట్వీట్ చేయడం జరిగింది. రాష్ట్రానికి కావాల్సింది 75 ఏళ్ల వృద్ధుడు కాదు, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతూ కొనియాడుతూ ఒక ట్వీట్ అయితే చేశారు. ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీన్ని? ఏటు పండుకోతి మళ్ళీ ఒక చిచ్చు పెడతానికి రెడీ అయిందని మాత్రం అనుకుంటున్నా. ఎందుకంటే 75 ఏళ్ళ వృద్ధుడు అంటే ఆ వృద్ధుడికి ఎట్ట పట్టం కట్టారు, 164 సీట్లు ఎట్టిచ్చారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నా. జనాలందరూ పిచ్చోళ్ళు కాదు పండుకోతి. మరి ఆ జనాలందరూ కూడా పూర్తి అవగాహనతో ఉంది. 75 ఏళ్ళు కాదు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పాలన చేస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది మరి పెద్దవాళ్ళ ఆలోచన శక్తి కావాలి, కుర్రకారు స్పీడ్ కాదు అని చెప్పేసి అవగాహన వచ్చింది కాబట్టే పాపం ఏమన్నా ఎట్ట చేశాడో పాలన చూశారు. మరి అతి తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. మా యువనాయకుడు బ్రహ్మాండంగా చేస్తాడంటే రాష్ట్రాన్ని సంకనాకిచ్చిపోయాడు. మరి అట్ట కాదు, అనుభవజ్ఞుడు కావాలి, అనుభవజ్ఞుడితోటే సాధ్యం అని చెప్పేసి ఎట్టయితే రేపు ప్రజలు పట్టం కట్టారో ఆ నాయకుడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ వచ్చేసరికి కాలేజీల దగ్గర నుంచి బిట్స్ పలాని అనే కాలేజీ వచ్చేసరికి దేశంలోనే 3వ ప్లేస్లోనో 4వ ప్లేస్లోనో ఆంధ్ర రాష్ట్రంలో పెడతానికి నిన్నే వెంకటపాలెంలో ఒక చోట, కొరగల్లో ఒక చోట 50 ఎకరాల ల్యాండ్కి చూసుకోవటం ప్రపోజల్లో దిగడం జరిగింది. పాపం మీరున్నప్పుడు ఇవన్నీ దేలా 3 రాజధానుల్లో ఉన్నప్పుడు వైజాగ్లో అయినా కనీసం ఇట్లాంటిది ఏదైనా ఒక సంస్థ పెట్టావా, లేకపోతే ఒక కంపెనీ తెచ్చావా? ఇవాళ ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో పెట్టే సంస్థలు అమరావతిలో పెట్టించి, వైజాగ్లో పెట్టే వాటిని వైజాగ్లో పెట్టించి, మరి కర్నూలుకి ఏ విధమైన న్యాయ రాజధానికి ఎట్ట ప్రపోజల్ పెట్టాలో అట్లా రకరకాలుగా చేసి రకరకాలుగా ఎక్కడ సమన్యాయం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలన్న ఒక ఇదితోటి ఎట్లా అయితే రాష్ట్రం అంతా అభివృద్ధికి విస్తరింపజేస్తున్నాడో, రోడ్లు ఏ రకంగా చేస్తున్నాడో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మిమ్మల్ని అనేది మర్చిపోతారేమోనని చెప్పేసి ఒక ట్వీట్ చేస్తున్నాడు. అందుకే నిన్ను పండుకోతి అంది. మరి నీ వయసు కూడా దగ్గర చంద్రబాబు గారి వయసు దగ్గరలోనే ఉండవు. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందిగా. మరి ఈ అరాచకాలన్నీ రాష్ట్రంలో నువ్వు చేసిన అరాచకాలన్నీ తవ్వి బయటికి తెస్తుంటే పాపం నేను శరత్చంద్ర అరబిందో కంపెనీ ఎంత ఫ్రాడ్ చేసిందా, మరి ఆ శరత్చంద్రారెడ్డి ఎంత చేశాడు, దానిలో నువ్వు కూడా ముద్దాయి. మరి నీకేం లుకౌట్ నోటీస్ ఇచ్చారు. మరి నేను ఎక్కడికి వెళ్ళాది కాదు. ఇవన్నీ నువ్వు సరి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు మరి వచ్చి ఇక్కడ చలోక్తులు విసరటానికి, లేకపోతే వాళ్ళు పాలన చేస్తే బాగుంటుంది, వీళ్ళు పాలన చేస్తే బాగుంటుందని ఈ 2 పార్టీల మధ్యలో 3 పార్టీల మధ్యలో సమన్వయంగా ఉండారు. ఈ వేళల్లో ఈ పోరాటం అదే ఏదో తగులు పెట్టి గిల్లికి కజ్జాలు పెడితే కనుక వేళల్లో వీళ్ళు విడిపోతారని అనుకుంటున్నావు. కానీ ఈ ముగ్గురు త్రిమూర్తుల్లాగా సరైన అండర్స్టాండింగ్లో ఉండి రాష్ట్రాన్ని ఎట్టా అభివృద్ధి చేయాలా, మరి ఎక్కడ ఎవరు ఏం చేయాలని చెప్పి పని విభజన అనేది చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారు. నువ్వు మాత్రం ఇట్లాంటి చవాకులు బేలి చేస్తే ఇప్పటికే తిక్కలోడి కింద కట్టారు, ఇంకా తిక్కలోడిని చేస్తారు. నిన్ను పట్టించుకునే ఇది ప్రజలైతే లేరు. అంటే ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు దశాబ్ద కాలం పాటు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పేసి ఆయన ప్రకటించడం మనం అందరం చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయటం అసలు ఏంటి? ఇందులో ఏమన్నా కుట్రకోణం దాగి ఉన్న అవకాశం ఉందంటారా, లేదంటే పార్టీ మారే అవకాశం ఏమైనా ఉంటుందంటారా, కార్యకర్తలు రెచ్చగొట్టే తత్వం ఏమైనా ఉంటుందంటారా? మీరు ఒకసారి ఒకటి గమనిస్తే తారక రత్న చనిపోయినప్పుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య సరైన జగన్మోహన్ రెడ్డి మధ్యను విజయసాయి రెడ్డి తేడాలు ఉండయో, మరి చంద్రబాబు దగ్గర పక్కకు జరుగుతా నేను చంద్రబాబుకి దగ్గరగా ఉంటాను, చంద్రబాబు పార్టీలో చేస్తున్నాను ఒక ఇదనేది చూయించడానికని అని చెప్పి అక్కడ దగ్గర అయితే మేము అనుకున్నాం అప్పుడే నువ్వే నిజంగానే పాపం చంద్రబాబు పక్కకు వస్తాడేమోనని చెప్పి మేము కూడా నమ్మాం. అట్లాంటిది ఆ రోజు నువ్వు అవకాశవాది అని చెప్పి ప్రూవ్ చేయడానికి అదే ఒక ఉదాహరణ. మరి ఆ రోజు ఏ రకంగా అయితే చేసావో మళ్ళీ ఇవాళ అదే రకంగా వీళ్ళ మధ్య సమన్వయంగా వాళ్ళ మధ్య చిచ్చు పెడతానికని చెప్పి నువ్వు బయలుదేరావు. ఆ చిచ్చు పెట్టినా కానీ వీళ్ళు అనేది దాన్ని పట్టించుకునే స్థితిలో లేరు. మీరు 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారా, అక్కడే ఫ్రాడ్లు చేశారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కలిపి నెల రోజులు అవగాహన పెట్టారు. రెవెన్యూలో ఎక్కడే లొసుకులు ఉండగాని వాళ్ళు 4,000 ఎకరాలని 12 కోట్లకు భూమిని అప్పచెప్పావు. ఇట్లాంటివన్నీ నీ కంటికి కనపట్టలా. మరి ఇవన్నీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిచ్చులు పెట్టాలని చూస్తున్నావు. ప్రజలు ఎవరు నీలో ఇది లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ మీద ఏదన్నా మీరు గమనించారో లేదో, వాళ్ళ మీద ఒక రూమర్ వచ్చిందనుకోండి, ఆ రూమర్ రాగానే ఆ రూమర్ మర్చిపోవటానికి ఏదో ఒకటి ట్వీట్లు చేస్తాడు. మనం దాన్ని మర్చిపోయి నిజంగానే వాళ్ళ ట్రాక్లో మనం కూడా పడి మరి విజయసాయి రెడ్డి ఇట్టన్నాడు అట్టన్నాడు మీడియా పరంగా మాట్లాడుకుంటున్నాం. అది కాదు మనం మాట్లాడుకోవాలి.
చెప్పుకోవాల్సింది ఇవాళ. మరి వైజాగ్ కాకినాడ పోర్టులో ఎంత రేషన్ బియ్యం కుంభకోణం జరిగిందా, రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంత కుంభకోణాలు జరిగినాయా, ఇవన్నీ వెలికి తీస్తున్న టైంలో ఒక ట్వీట్ చేయంగానే వీడిని పట్టించుకొని మాట్లాడటానికైతే మన తత్వం కాదు. దాన్ని అంతటితోటి వదిలేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అన్యాయాలు జరిగినాయా, ఎన్ని అరాచకాలు జరిగినాయా అని చెప్పి చూసి చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తన శాశ్వత చిరునామాను మార్చుకుంటూ ఈరోజు ఒక 5 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం కానీ ఇక్కడే తన నివాసం ఉండడానికి ఇల్లును కూడా కట్టుకుంటారు అనే ఒక వార్త కూడా హల్చల్ అవుతా ఉంది. ఎలా అనిపిస్తుంది అమరావతి ప్రాంతానికి సంబంధించిన మహిళగా? రాజధానిలో ఇల్లు కట్టుకుంటాం. రాజధాని అనేది నిర్మించినాకనే రాజధానిలో నేను నాయకుడిగా, నేను సీఎంగా నేను ఇల్లు కట్టుకుంటాను ఎప్పుడో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని ఇవాళ నిలబెట్టుకున్నారు. అదేవిధంగా మామూలుగా చంద్రబాబుకి ఇక్కడ సొంత ఇల్లు లేదు, మరి అద్దింట్లో ఉండి చేస్తున్నాడు, మరి సొంత ఇంట్లో ఉండి నేను పరిపాలన చేస్తాను, అమరావతిని అభివృద్ధి చేస్తానని ఇంతకుముందు నువ్వు గెలవకముందు, జగన్మోహన్ రెడ్డి గెలవకముందు ఎలక్షన్లో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన్ని ఉత్తతనే చేసి అమరావతిని నాశనం చేశాడు. చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే ఇదిలో ఇవాళ ఆయన కుటుంబ సభ్యులు నేను నిర్మించుకుంటున్నానని ఆయన చెప్పటల్లా, ఆయన కుటుంబ సభ్యులు చూసుకొని వాళ్ళు నిర్మిస్తున్నారని చెప్పి చెబుతున్నారు. ఆయనకి ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకోవడానికి ఆయన భూమిని కొనుగోలు చేశాడు. నీకు మళ్ళీ కబ్జాలు చెయ్యలా, ఎక్కడా కూడా ఆక్రమించలా. అదొకటి గమనించి ఇవాళ షంషేర్గా రైతు దగ్గరే కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న దానిలోనే శంకుస్థాపన మొదలుపెట్టాడు. దాని గురించి మేమందరం చాలా సంతోషంగా ఉంటున్నాం. మా అభివృద్ధి చేసే నాయకుడు మాకు దగ్గరగా ఉంటున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పిన మాట నిలబెట్టాడు అని చెప్పేసి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం.